సో బాయ్ దిస్ ఈస్ కౌశిక్ ఎట్లున్నారు? సో గైస్ వీడేంది కలదాలు పెట్టుకుని అనుకుంటారా? ఓ మబ్బు నా మొత్తం ఇప్పుడే లేచేసి వచ్చినది. సో ఇట్లనే కొంచెం బెటర్గా అనిపిస్తున్నాం కాబట్టి ఇప్పుడే జిమ్కి అయితే వచ్చినాం. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది మార్నింగ్. ఈ మధ్య మార్నింగ్ లేచి వద్దామని చెప్పేసి చూస్తున్నా. అంటే 10:30 అంత మార్నింగ్ ఏం కాదు మీకు, కానీ నాకు మార్నింగే. సో అట్లా వర్కౌట్ చేయడానికి వచ్చిన. సాయంత్రం మళ్ళీ బాక్సింగ్ ఫోకస్ అవుతుంది ఇది. ఎస్. సో అట్లా సాయంత్రం మళ్ళీ బాక్సింగ్. వింటర్ ఆర్క్ అనుకుంటున్నాం. ఎండనేమో జంపుతుంది. చలిలా మొత్తం కసరత్తులు వేద్దాం అనుకుంటే చలి ఇంకా పెడతలేదు కదా. చలి ఇంకా పెట్టుడు కాకుండా ఎండ ఇంకా గట్టిగా కొడుతుంది. సో అట్లా అని చెప్పేసి కొంచెం చల్లబడ్డాం మనం కూడా. ఏం లేదు, వింటర్ ఆర్క్ అంటే మీరు మస్తు మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదనమాట. అదొక అక్టోబర్ నుండి జనవరి వరకు మొత్తం మళ్ళీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ ఫోకస్, మన మీద మనం ఫోకస్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అదొక ఆర్క్లా పెట్టుకొని చేస్తుంటారు అనమాట. మనకు అట్లాంటి ఏం లేదు. మనకి మన లైఫే ఒక పెద్ద ఆర్క్, అది పెద్ద ఆర్క్. సో ఇట్లా చేస్తుంటే ఏమైందంటే ఇక మనం మనకి ఉత్సాహం వస్తుంది. చూసే వాళ్ళకు కూడా ఉత్సాహం తెప్పించి వాళ్ళని కూడా చేయించేటట్టు చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఏదో ఏం లేదు ఉత్తా జిమ్ పోరి అంటే అది వేరే ఉంటుంది. వింటర్ ఆర్క్ వస్తుంది. వింటరు అక్టోబర్ టు జనవరి మనం మొత్తం బెస్ట్ అయిపోదాం, మన బెస్ట్ వెర్షన్ని బయట తీసుకొద్దాం, అది ఇది అని చెప్పేసి రెచ్చగొట్టినాం అనుకోండి. ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పినాం అనుకోండి, వాళ్ళకి కొంచెం ఉత్సాహం పెరిగిపోతుంది. మనతో పాటు వాళ్ళు కూడా ఊపందుకొని చేస్తుంటారు అనమాట. సో అదొకటి మన మెయిన్ పాలసీ బజార్. అట్లా అన్నట్టు వాళ్ళకి కూడా కొంచెం లేపినట్టు ఉంటుంది. మనకు కూడా కొంచెం ఏదో ఒకటి మన బ్యాగ్లో కొత్త స్కిల్ని అయితే యాడ్ చేసుకున్నాం బాక్సింగ్ని. సో అట్లా వింటర్ ఆర్క్లో మొత్తం మనం పొద్దున్న లేచి బాక్సింగ్ పోయేది అది కూడా ఒకటి ఉండే, కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మార్నింగ్ బాక్సింగ్, ఈవినింగ్ జిమ్లా అట్లా పెట్టుకోవాలి. యాక్చువల్గా ఏదైనా కొత్త స్కిల్ అయితే మార్నింగ్ టైం బాగుంటుంది. ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ కానీ ఏదైనా సరే మైండ్ పెట్టి ఏం కదా, అంటే మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ జిమ్కి అంతా సూపర్ మైండ్ మజిల్ అంతా మైండ్ పెట్టి చేసేది ఉండదు కదా. బాక్సింగ్ అంటే మొత్తం మైండ్ గేమ్ అది. సో అది మొత్తం క్లియర్ మైండ్ తోటి ఉంటేనే మంచిగా నేర్చుకుంటాం. సో జిమ్ అట్లా కాదు. జిమ్ ఓకే చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చు మనం. బాక్సింగ్ కూడా ఎనీ టైం చేయొచ్చు, బట్ ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని నా ఉద్దేశం అంతే. సో అట్లా ఇప్పుడైతే జిమ్కి అయితే వచ్చినాం, పొద్దున్నే వచ్చినాం. సో పోదాం లోపలికి. అరే ఇది మైక్ ఖరాబ్ అయింది కదా, వస్తుందో లేదో. సో గైస్ ఇప్పుడే జిమ్లోకి అయితే వచ్చినాం. సో ప్రీ వర్కౌట్ అయితే వేసుకుంటాం అనమాట. ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వల్ల రాథెక్స్. సో దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే ఇది కొత్త ఫ్లేవర్ అనమాట, కోలా ఫ్రోస్ట్ అని చెప్పేసి. అండ్ దీని లోపల వెనకాల కూడా కిరాక్ ఉన్నాయి అన్నీ. సో 200 mg కెఫెన్. జిమ్లోకి రాగానే ఫస్ట్ వేసే పనే ప్రీ వర్కౌట్ తీసుకోవడం. సో రాథెక్స్ అంటే అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తా. సో కింద లింక్ ఇస్తా, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. అండ్ తీసుకునే ముందు మన కోడ్ అయితే వాడండి. సెగల 2 స్కూప్లు వేసేసిన పర్లేదు, పొద్దున కాబట్టి గిల్టీ లేకుండానైతే మనం తీసుకుంటాం అనమాట. అదే సాయంత్రం పూట తీసుకుంటే నిద్ర రాదని చెప్పేసి, నిద్ర ఆబ్వియస్లీ రాదు, కానీ అదొక ఇంకో గిల్ట్ దాని మీదకి వెళ్ళి కెఫెన్ తీసుకుంటున్నామని చెప్పేసి. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. కోలా ఫ్రోస్ట్ ఇంతకుముందు రోలా కోలా అని ఉండే, సో దాన్ని తీసేసి ఇది పెట్టారు అనుకుంటా. సేమ్ టేస్ట్ ఉంది, కానీ మంచిగా ఉంది, దానికన్నా బాగుంది. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. తీసుకునే ముందు మన డిస్కౌంట్ కోడ్ వాడితే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది, LEEMBA. సో గైస్ ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అనమాట. సో చేస్తున్నాం. మస్తు మంది ఇంకా నేను ప్రెప్లో ఉన్నానని అనుకుంటారు. సో నేనేం ప్రిపేర్ చేస్తలేను, ఏ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతలేను ఫస్ట్ థింగ్ ఒకటి. ఎందుకంటే మస్తు మంది అడుగుతారు, అంటే కాంపిటీషన్ తర్వాత మనం పందికి అయిపోతాము అని చెప్పేసి అందరికీ డౌట్ కొడుతుంది. సో ఇంకా లీన్ ఎందుకున్నామంటే ఆబ్వియస్లీ మనకి యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది. ఇంకోటి జిమ్ చేస్తున్నాం, మీకెళ్ళి ఆడ హెవీ ఇంటెన్సివ్ కార్డియో పోగానే ఒక 10 రౌండ్లు గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ కొట్టాలి. దాని తర్వాత మొత్తం అన్ని కార్డియో వీడియో అంతా వేరే ఉంది, అది ఇంటెన్సిడ్, చాలా ఇంటెన్సిడ్ ఉంది అట్లా. అందుకని ఇంకా లీన్ ఉంటున్నాం, ఇంకా లీన్ అయితే కూడా
ఇది ఏంటంటే మనమే లేపుకుంటాం కదా, అన్వాంటెడ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. నువ్వు లేపిస్తే ఒక రెప్పన సేవ్ అవుతుంది అట్లా. ఇది అబ్బా ఏమో వస్తాయో రావు అసలుకి. ఫస్ట్ మొత్తం లేపి కంప్లీట్. చలో వదిలేసి వదిలే, మొత్తం వదిలే, కొడతా. 1 2 3 వెరీ గుడ్. కమ్ ఆన్ 4. చలో చలో. సో గైస్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. అండ్ ఒక వర్కౌట్కి ఎంత 3 వేరియేషన్స్ చేసిన. మా చెస్ట్ ఒకటే చేసిన, ఇంకోటి ఒక్కొక్క వేరియేషన్ ఒకటి 10 సెట్స్ చేసిన. కేబుల్ ఫ్లైస్ నాకు కొంచెం మంచి మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది. 10 సెట్స్ చేసిన. సో అది రికమెండబుల్ కాదు, అందరికి కాదు. సో 3 to 4 సెట్స్ చేసుకోవచ్చు మీరు. సో వేరియేషన్కి సో 3 వేరియేషన్లు వేసిన కాబట్టి కేబుల్ ఫ్లైస్ నాకు మంచిగా పడుతుంది కాబట్టి దాన్ని 10 వేరియేషన్స్ చేసిన, 10 సెట్స్ చేసిన. ఇంకోటి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఇంకోటి ఫ్లాట్ బెంచ్ ప్రెస్, అది షూట్ చేయలేదు అనుకుంటా. సో అంతే ఫినిష్ చేసుకుంటా. మళ్ళీ సాయంత్రం డేంజర్ ఉంటుంది. సో ఆడ కూడా ప్రతి సెట్కి ఇప్పుడు బాక్సింగ్లో ఏదైనా ఒక మూమెంట్ నేర్చుకుంటామా, సో రెస్ట్ పీరియడ్ ఉండదు అన్నట్టు. రెస్ట్లో మనం పుషప్స్ అన్నా, పుల్అప్స్ అన్నా, స్క్వాట్స్ అన్నా కొట్టాలి. సో ఫింగర్ పుషప్స్, నక్కుల్ పుషప్స్, ఇట్లా ఆ వ్రిస్ట్ అయితే డేంజర్ ఉంది, అది నాకు ఇంకా రాలేదు. సో అట్లా మూమెంట్కి రెస్ట్ పీరియడ్ ఏంటంటే కొంచెం ఫ్రీ వేసుకొని పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ కొట్టాలి. రెస్ట్ ఉండదు. రెస్టే మన పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ మన బ్రీత్ని మేనేజ్ చేసుకోవడానికి. అట్లుంటుంది అన్నట్టు. సో వర్కౌట్ వాల్యూమ్ కొంచెం తగ్గించి కొంచెం అక్కడ కూడా స్పెండ్ చేస్తున్నా మన ఏదైతే మన లెఫ్ట్ ఓవర్ ఉందో. సో అట్లా అన్నట్టు. అండ్ గెయిన్స్ని మేనేజ్ చేయాలి. ఇప్పుడు హెవీగా కార్డియో చేస్తున్నా కాబట్టి హెవీగా తింటున్నా. ఆబ్వియస్లీ 2800 క్యాలీస్ తింటున్నా నేను. నచ్చిన ఫుడ్ మంచిగా తింటున్నా. మన ప్రియారిటీస్ అవన్నీ మొత్తం చేంజ్ అయిపోయినాయి అన్నమాట ఈ వింటర్ ఆర్క్లా. అక్టోబర్ టు జనవరి, దాని తర్వాత కూడా బాక్సింగ్ చేస్తా, 100% చేస్తా. బట్ చెప్తున్నా ఒకదాని మీద ఫుల్ ఫోకస్గా చేస్తున్నాను అన్నమాట. సో ఇది అది మేనేజ్ చేసుకుంటూ మన గెయిన్స్ పోకుండా, గెయిన్స్ని పోనీయా, మ్యాక్సిమం పోనీయా, జిమ్ అయితే అసలు ఇచ్చిపెట్టా. సో అట్లా సో ఫుల్ ఫోకస్గా చేస్తున్నాం దాన్ని. సో తీసుకో ఎట్లా అయితే చూద్దాం. ఇప్పుడైతే వర్కౌట్ అయిపోయింది, ఇంటికి పోయి మీల్ తినాలి. పనిలో పని ఒకసారి బాడీ కండిషన్ కూడా చూడండి. అంటే మీరు అనుకున్నంత లీనే లేదు, బట్ ఓకే. సో నేను తినే ఫుడ్కి ఇది ఓకే, లీనియనే ఉన్నా. అట్లా అనిపిస్తున్నా. మరీ అంత లీన్ లేదు, మరీ అంత వచ్చేసినట్టు కూడా లేదు. నిన్ననే ఒక 1/4 కిలో స్వీట్లు తిన్నా, అది వేరే విషయం. సో అట్లా అన్నట్టు వేసుకో, అట్లా మేనేజ్ చేస్తున్నాం అట్లా, అది ఇది. సో టైం వచ్చేసి 5:45 అవుతుంది. సో ఇప్పుడే బాక్సింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా. 6 వరకు అక్కడ ఉండాలి. ఇంకో 15 minutes ఉంది. లెట్స్ గో. సో బాయ్స్, సో ఇంతకుముందే లేచినాం అనమాట. లేచి దాన్ని రెడీ అయిపోయినాం. నిన్న వాకింగ్ వచ్చి ఇంటికి రాగానే కోమా. సో అది యూజువలే మనకి, మనం ఎక్కువ ఏం బీకలేం. ఆడిపోయి వచ్చిన తర్వాత మొత్తం అలసిపోయేస్తాం కాబట్టి. ఇప్పుడైతే
ఒక మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది జిమ్ ఓపెనింగ్ ఉంది. సో అడిగి పోయి వస్తాం. అడిగి పోదామనే ప్లాన్ చేస్తున్నా. అండ్ అది మన ఊరికి నియర్ బై అట్నే ఇంటికాడికి కూడా పోయినట్టు ఉంటుంది అని చెప్పేసి పోతున్నాం. మన దరిద్రం చేసిరుగా అట్లనే ఉంటుంది. పంచర్ అయింది. అలా లేట్ అవుతుంది. ఇక్కడ పంచర్ అయిపోయింది. కౌశిక్ గాని అంటేనే దరిద్రం. సో ఇప్పుడే అయిపోయింది. అండ్ ఇంకోటి ఈ గెస్ట్ లాగా అటెండ్ అవ్వడు అన్నీ మొత్తం మనకి సెట్ కావనిపిస్తుంది. అన్నేమో మొత్తం మొక్కం వేసుకొని అటు ఇటు దిక్కులు చూస్తుంటాం. మనం ఏదో స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు. అంటే ఇంతకుముందుకు ఎప్పుడు మనం ఇట్లాంటి ఫీల్ కాలేదు కదా. సో అదొకటి. అది ఏమో చిన్నప్పుడు మనం ఏదైనా గెలిస్తే ఏదైనా ఆటల పోటీలలో గెలిస్తే ప్రైజ్ తీసుకోనికి స్టేజ్ మీద పోవాలంటేనే అంత సిగ్గు అయ్యేది. ఇప్పుడు మనమే ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా ఒక దగ్గర పోయి నిలబడాలంటే అది ఇంకెట్లుంటుంది. సో మీకు కూడా అట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసిరా? ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో మీకు అర్థం కావాలి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే. అట్లా లెట్స్ గో. అయితే ఇప్పుడే చర్చ్ ఫాదర్ని కలవడం జరిగింది. ఫాదర్ బ్లెస్ మీ ఫాదర్. ఒకడు ర్యాప్ చేస్తాడు రా, జిమ్ కి వెళ్తున్నాం అని షో చేస్తున్నావా సేమ్ అట్నే ఉన్నాను అని జిమ్సన్ మస్తు చేస్తాడు సేమ్. ఒకసారి జిమ్ కి గొంతు కలిగి ఉంది. దుడ్డికి వస్తున్నట్టు వేస్తున్నాను. మీరు కూడా వచ్చేసి చాలు రే. గైస్ ఓవరాల్ డే అయితే మంచిగా గడిచిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే బొమ్మరి గారు, ఇక్కడ చూసుకుంటే నర్సి గారు కంబ్యాక్ అయితే ఇస్తున్నారు. సో ఛానల్ పేరు ఏం పేరు నర్సి గారు? వస్తుంది రేపు. నరసింహ కామసూత్ర కాదు కానీ నీ పాత పేరు ఏముండే బే చెప్పు. అది అట్లా ఉంది. ఇంకోటి వీడియోస్ అండ్ బ్లాగ్స్ అని పెట్టినా. చెప్పు ఏం పేరు చెప్పు. ఛానల్ పేరు చెప్పు. వీడియోస్ అండ్ బ్లాగ్స్ నర్సిబంగారు అది కింద ఉంటుంది, మెన్షన్ ఉంటుంది కానీ ఇది వేరే ఉంటుంది పైన. నర్సిబంగారు అని ఉంటుంది ఛానల్ చెకోడేయండి. వీడియోస్ నర్సిబంగారు అని ఉంటేనే చూస్తారు, లేకుంటే చూడరా. నీదేంది? నాది మింగింది. నాకు చూడరా అంటే ఏం మాట్లాడుతున్నారా సాలే. అంతే అనమాట. బొమ్మరి గారు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. స్టార్ట్ చేస్తా. గోల్డ్ చైన్ మొత్తం దుబాయ్కి వెళ్ళిపించారు. ఇది దుబాయ్ చైన్, సిల్వర్, బంగారం. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అల్లే ఏమాడంతే అతిస్థింత ఉండదు. సో అంతే. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ బ్యాక్ టు మన రొటీన్కి వెళ్ళిపోవాలి. వింటర్ ఆర్క్ ఎట్లా నడిపిస్తారు? నాదైతే మంచిగా నడుస్తుంది. సో చెప్పిన ఫుల్ ఫోకస్ బాక్సింగ్ మీద ఫుల్ ఫోకస్ చేసిన, జిమ్ కూడా అట్ ద సేమ్ టైం రెండింటిని మేనేజ్ చేసుకుంటా అట్లా నడిపిస్తున్నా అంతే. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లలో కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ డేస్ వచ్చి ఫాలో అయిపోయి ఉంటా. బాయ్. చెప్పు నీదా? సరే తీసుకో.
సో నరసింహాడు కంబ్యాక్ ఇస్తుండు చూడండి మరి.